శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 19వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణా మృత్సజామి చ అమృతం చైవ మృత్యుచ్చ సదసచ్చాహమర్జున. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: నేను తపింపజేయుదును, నేను వర్షజలమును స్వీకరించి మరలా విడుతును, మృత్యువును నేను మరియు అమృతమును నేనే, సత్తును నేనే, అసత్తును నేనే అని చెప్పారు. ఇక్కడ వివరము: జగత్తులో సూర్యరశ్మి అధికము చేసి దాని వలన మనుషులు ఎండ వేడిమికి తపించునట్లు చేయువాడు పరమాత్మయే. భూమి మీద కురిసిన జలములన్నీయు ఆవిరైపోవునట్లు చేసి లేకుండా చేయువాడు మరియు వర్షరూపమున నీటిని కురిపించువాడు పరమాత్మయే. సర్వ ప్రాణులకు మృత్యువు పరమాత్మయే. అట్లే మృత్యువు లేని మోక్షము రెండు పరమాత్మయే. ఇంకను ఆలోచించి చూచిన శరీరములోని ఆత్మ చైతన్య శక్తి అయిన సత్తు, చైతన్యము లేని అసత్తైన శరీరము రెండు పరమాత్మయే. అన్నింటికీ మూలకర్త ఆయనే అయినప్పటికీ తన ప్రకృతి ద్వారా పనులు చేస్తూ నేను చేయలేదంటున్నాడు, చేయనివాడుగానున్నాడు అని ఈ శ్లోకము ద్వారా మనందరికీ తెలియజేశారు. అందరికీ నమస్కారం.